ఒక్కొక్క అంశము కూడా మారిపోతా ఉంటుంది. ఆ పరిణామాలకి సంబంధించింది ఇప్పుడు బంగ్లాదేశ్. ఒకప్పుడు మనకి సంబంధించినంత వరకు ఏంటి లెక్క బంగ్లాదేశ్ వాళ్ళది. ఆహ్, ఇదివరకు వాళ్ళ సైన్యం అంటే ఎలా అంటే మన పోలీస్ కానిస్టేబుల్, మన హోమ్ గార్డుల స్థాయి. అంతకుమించి సీన్ లేదు. వాళ్ళకెప్పుడు యుద్ధాలు చేసే అలవాటు లేదు. ఎందుకంటే మనతో యుద్ధం చేసే పని లేదు. పాకిస్తాన్‌తో యుద్ధం చేసే పని లేదు. ఎందుకంటే పాకిస్తాన్‌కి ఈళ్ళకి మధ్యలో బోలెడంత ప్లేస్ ఉంది. పాకిస్తాన్‌లో ఒకప్పుడు భాగమైనా సరే, దానికి వీళ్ళకి మధ్యన ఉన్నటువంటి గ్యాప్‌ని బేస్ చేసుకునే మనం బంగ్లాదేశ్ ఆనాడు క్రియేట్ చేసిచ్చింది. కాబట్టి వాళ్ళకి అక్కడేమి ఉపయోగం లేదు. ఎవరితో యుద్ధం ఉంది ఇంకా బంగ్లాదేశ్‌కి? ఎవరితోనూ యుద్ధం లేదు. కాబట్టినే అది సస్టైనబుల్‌గా నడిచింది. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్‌లో యూనస్ అనే దరిద్రుడొచ్చాక, అది కాస్త వాళ్ళ చేతుల్లోకి పోయాక, అమెరికా చెప్పు చేతల్లో నడిచే యూనస్సు ఇప్పుడు పాకిస్తాన్‌తో స్నేహం చేసే మత పిచ్చోన్నటువంటోడు. ఇదంతా నడుస్తున్నాక, ఇప్పుడు బంగ్లాదేశ్‌కి సంబంధించినటువంటి సైన్యం ఆ మధ్యన కొన్ని బిల్డప్‌లు ఇచ్చింది. ఇప్పుడు ఇంకొక అడుగు వేసేసాడు. షేక్ మహమ్మద్ సజ్జాద్ అలీ ఢాకా కమిషనర్ గారు. అంటే మన పోలీస్ కమిషనర్ టైప్ అనమాట. ఈడేం వాగుతాడంటే, భారతదేశం గనక బంగ్లాదేశ్ అఫైర్స్‌లో ఇన్వాల్వ్ అయితే యుద్ధం డిక్లేర్ చేస్తంటే, ఈడి పిండాకుడు ఈడెవడు జేయడానికి, ఈడిచిపెడితే గనక భారతదేశం నిజంగా తలుచుకుంటే పాకిస్తాన్ నిన్ను బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి పాలకులందరినీ లేపి అవతల పడేయగలదు. అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్‌లందరినీ చంపి అవతల పడేయగలదు. పాలనని మన చేతిలోకి తీసుకోగలదు. కానీ ఆ దరిద్రులను మనం ఏడ మెయింటైన్ చేస్తాం? మత పిచ్చతో రగిలిపోతే నిరంతర మత రాజ్యాల కోసం కొట్టుకు తెచ్చే వాళ్ళకి, మన దేశపు డబ్బులని తీసుకెళ్ళి ఆళ్ళని పోషించి, ఆ దరిద్రుల నుంచి మనం ఎందుకు తయారు చేయాలి? ఇప్పుడు బెంగాల్‌లో పరిస్థితి లాగానును, బంగ్లాదేశ్‌లో పరిస్థితి మొన్నటిదాకా ఉందో ఎట్లుందో, ఇప్పటిదాకా ఇప్పుడు ఎట్లా ఉందో అట్లా తయారవుద్ది. అట్లా వద్దనుకున్నాం కాబట్టి నడుస్తుంది. కానీ ఈ అత్యుత్సాహపు గాళ్ళ స్టేట్‌మెంట్ మాత్రం పెరుగుతున్నాయి.